రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లోని జాఫర్గూడ గ్రామ చెరువు బఫర్ జోన్లో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ అక్రమ నిర్మాణాన్ని అధికారులు గుర్తించారు. దీంతో నిర్మాణాన్ని కూల్చేందుకు అక్కడికి వెళ్లిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై ప్రైవేట్ కాలేజీ సిబ్బంది, బౌన్సర్లు దాడికి దిగారు. దీంతో ఘటనపై ఇరిగేషన్ ఏఈ పిఎస్లో ఫిర్యాదు చేశారు. దాడి సమయంలో రికార్డ్ చేసిన వీడియోలు, ఫోటోలు అధికారుల సెల్ ఫోన్లు లాక్కుని డిలీట్ చేసింది కాలేజ్ యాజమాన్యం. ఇక చెరువు అలుగు కింద భాగంలో బఫర్ జోన్లో నిర్మాణం చేపట్టారని, కూల్చివేసిన 24 గంటల్లోపే మరోసారి నిర్మాణాన్ని చేపట్టారంటూ అధికారులు ఆరోపించారు. దీంతో అధికారులపై దాడి, పునర్నిర్మాణంపై చర్యలు తీసుకుని నోటీస్ ఇచ్చి కూల్చేయనున్నట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం ఇరిగేషన్ అధికారులు అలుగు పారుతున్న వాగుకు పక్కన బఫర్ జోన్ లో నోవా కాలేజ్ సంబంధించిన యాజమాన్యం బఫర్ జోన్ లో కాంక్రీట్ నిర్మాణం చేపడుతున్నారని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. దానితో నేను రెవెన్యూ ఇరిగేషన్ అయ్యి అందరు సందర్శించి కాంక్రీట్ నిర్మాణాన్ని అడ్డుకునే సందర్భంలో యాజమాన్యము రెవెన్యూ అధికారులను మరి ఇరిగేషన్ అధికారులను వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు అవన్నీ గుంజుకొని వాళ్ళ పనులను మొత్తం అడ్డుకున్నారు. అది నిన్న జరిగిన విషయం. అది నిన్న వాళ్ళు నాకు ఫిర్యాదు చేయడంతో ఈ రోజు నేను మళ్ళీ తనిఖీకి వచ్చాను. ఇక్కడ చూస్తే కింద బఫర్ జోన్ లో 10 మీటర్ల బఫర్ జోన్ లో కాంక్రీట్ నిర్మాణం చేసి జాలి నిర్మించారు. కాంక్రీట్ నిర్మాణం వద్దన్నందుకు వాళ్ళు భౌతిక దాడులకు నిన్న దిగినారు. ఈ రోజు వెరిఫై దీని మీద కూడా పోలీస్ కంప్లైంట్ చేస్తాము. 138 మీటర్ల చెరువు మొత్తం ఎంత ఉంది అంత. కాంగ్రెస్ పార్టీ హామీల్లో భాగంగా 6